రాష్ట్రానికి బాగా చేయలేరు. ఈ పార్టీ వల్ల అయితే మనతో పాటు ఇక్కడ ఉండే రాష్ట్రం మొత్తానికి మంచి జరుగుతుందని మనం నమ్మినాం కాబట్టి ఈ పార్టీలో ఉన్నాం. అంటే ఈ పార్టీ మంచిలో ఉంది కాబట్టి చెడు చేస్తా అంటే చెడుతో మనం దోస్తీ ఎట్లయితే చేయమో మంచోళ్ళని ఎట్లయితే మనం ఎదుర్కొని చేసుకుంటామో అంటే మనమంతా ఈ పార్టీ కోసం పనిచేస్తున్నాము అంటే దాని అర్థము మనం ఈ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మినాము అని. ఈ పార్టీ బాగా మంచి చేస్తుంది. అలాంటప్పుడు మనము వేరే పార్టీల కంటే పైన ధైర్యంగా ఉండాలా. వాళ్ళు చేస్తా అంటే బ్యాడ్ కామెంట్స్కి మనం వచ్చేసి మంచిగా రిప్లై ఇవ్వాలి. ఇప్పుడు మనం ఎమోషనల్ అయిపోతాము, వాడేంటి ఇట్లా తిట్టేసినట్టు ఏమంటే మన ఆ తిట్టుకు మనము మళ్ళీ తిట్టకుండా పాజిటివ్గా కనుక మనం రిప్లై ఇస్తే వాటి నోరు మూసుకుపోతుంది. లేదనుకోండి వాడి నోరుకి హద్దు ఉండదు. ఎట్లా పడితే అట్లా చెడ్డగా తల్లులకి చెల్లెలకి అందరికీ దూషిస్తూ వ్యక్తిగతంగా వాళ్ళు కామెంట్లు చేస్తారు. ఖచ్చితంగా మనము సోషల్ మీడియా కానీ ఐటీవీ కానీ యూత్ మీడియా కానీ సోషల్ మీడియా వీకులు కానీ వీళ్ళందరూ ఆ కమిటీలో ఉండే వాళ్ళందరూ మనమంతా ఏకతాటిగా మనం కూడా ప్రతిదాడి చేస్తే కనుక ఆ దాడి ఎలా ఉండాలా, ఒకరు మళ్ళీ వేలు ఎత్తి చూపించదు. అలాంటి కమెంట్ ఉండాలి పాజిటివ్గా. మనకి ఏఐలు ఉన్నాయి, చాట్ జీపీటీ ఉంది, జెమినీ ఏఐ యాప్స్ ఉన్నాయి. అవన్నీ కనుక మనం వాడడం నేర్చుకుంటే కనుక తక్కువ సమయంలో, నాకు తెలుసు మన దగ్గర అంత టైం ఉండదు, కానీ అలాంటి యాప్ కనుక మనం వాడితే తక్కువ సమయంలో మనం మంచిగా రిప్లై కూడా ఇవ్వడానికి కూడా మనకు ఆస్కారాలు ఉంటాయి. అవి తెలుసుకోవాలి. అంతే మన దేశానికి ఆర్మీ ఎంత అవసరమో మేము కూడా మా పార్టీకి ఆర్మీ లాంటి వాళ్ళు మనం ధైర్యంగా ఉంటేనే కానీ